సార్ మీరు రోడ్ వేసినందుకు మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది. మన పాఠశాల లోపల ఎలక్షన్లు జరగడం, మన స్కూల్ యొక్క లీడర్ని ఎన్నుకోవడం అనేది చాలా గొప్ప విషయం. జెడ్పిహెచ్ఎస్ గంభీర్పూర్ పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. भाग लेकर आपको कैसे लग रहा है? हमारे पाठशाला में आज आयोजित किए गए राष्ट्रीय मतदान दिवस बहुत अच्छा लग रहा है। यहाँ पर सभी बच्चे भाग लिए हैं और बच्चों को ये मालूम होता है कि बचपन से ही किस प्रकार मतदान कर सकते हैं और मतदान में भाग ले सकते हैं। మీకు ఈ ఎలక్షన్లో పాల్గొనడం ఎలా అనిపించింది? పాఠశాలలో ఈ మాక్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. పిల్లలంతా కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో మేము కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశాము. మార్నింగ్ మేడం మీకు ఈ మాక్ ఎలక్షన్లో పార్టిసిపేట్ కావడం ఎలా అనిపించింది? గుడ్ మార్నింగ్ బేటా. మాకు ఈ మాక్ ఎలక్షన్లో పార్టిసిపేషన్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ 25th జనవరి అనేది నేషనల్ ఓటర్స్ డే కాబట్టి ఈ సందర్భంగా మన పాఠశాలలో మాక్ ఎలక్షన్ నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందదాయకం. పిల్లలందరూ 18 సంవత్సరాలు రాకముందే మేము ఓటు హక్కు వినియోగించుకున్నామని చాలా ఆనందంలో ఉన్నారు. అలానే మేము మా పిల్లల్ని ఒక స్కూల్ లీడర్గా వెనుకోవడం కూడా చాలా ఆనందదాయకం. థర్డ్ రౌండ్ కౌంటింగ్ ముగిసింది. థర్డ్ రౌండ్ ఓట్లు కేవలం థర్డ్ రౌండ్ ఓట్లు. ఐస్ క్రీమ్ 0, మగ్ 3, సిలిండర్ 3, కప్ సాసర్ 3, టార్చ్ లైట్ 2, ట్యాప్ 3, పెన్ 3, బనానా 20, నోటా 2, చెల్లనివి 1. మరి 2024-25 స్కూల్ లీడర్గా కుమారి వల్లపు అలేఖ్య గారు మరి విజేతగా 150 ఓట్లలో 70 ఓట్లు సాధించి మరి విజేతగా నిలవడం జరిగింది. సో ఇది కొత్త అనుభవం అందరికీ. మాక్ ఎలక్షన్స్ అనేవి సో విన్నింగ్ లూజింగ్ అనేది ఈక్వల్గా తీసుకోవాలి. ఇది స్పోర్టివ్నెస్ కోసం మనకు మాక్ ఎలక్షన్ 2025 జరగడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. దాంట్లో లూజ్ అయిన వాళ్ళైనా విన్నింగ్ అయిన వాళ్ళైనా కానీ ఒకే రకంగా తీసుకుంటూ అందరి సపోర్ట్ తోటి విన్ అయిన స్కూల్ లీడర్ నిష్పక్షపాతంగా ఎప్పుడు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మాక్ ఎలక్షన్ 2025 జెడ్పిహెచ్ఎస్ గంభీర్పూర్కి రిటర్నింగ్ ఆఫీసర్గా నన్ను నియమించినందుకు ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు. మరి గత 3 రోజులుగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నుండి ఉపాధ్యాయ బృందం అందరము, పోలింగ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్, క్యాండిడేట్స్ అందరము చిత్తశుద్ధితోటి అంటే వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా నిజమైన ఎలక్షన్ కంటే ఏం తీసిపోని విధంగా జరుగుతున్నాయి అని అభినందించారు. చాలా సంతోషం. ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే విద్యార్థులలో అవగాహన ఏ మేరకు ఉంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే 99% సక్సెస్ఫుల్ రేట్ ఉంది. అంటే చెల్లని ఓట్లు కేవలం 3. 150 ఓట్లలో చెల్లని ఓట్లు కేవలం 3 మాత్రమే వచ్చినాయి. వాళ్ళు ఎవరికైతే ఓటు వేయాలనుకున్నారో చాలా స్పష్టంగా ఏమాత్రం అనుమానానికి తావు లేకుండా ఎక్కడ వేయాలో అట్లా ఓటు వేసిరు. ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన నుండి మాకు పెద్దసారు అన్ని విధాల ప్రోత్సహించి ముందుకు నడిపించడం జరిగింది.
ఇందులో నా వంతుగా కొద్దిగా లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్ అనేటివి పిల్లలకు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఓటు వేయాలనే దానిపైన పూర్తి అవగాహన పిల్లలందరికీ కలిగింది. పిల్లలందరూ కూడా చాలా సంయమనం పాటించి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ప్రోగ్రాం దిగ్విజయం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా నాకు ఓట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నేను ఈ ఎలక్షన్ మార్క్లో విన్ అయినందుకు నేను చాలా సంతోషంగా మరియు గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ నేను హెచ్ఎం సార్ గారితో చెప్పి సాల్వ్ చేస్తానని నేను మాట ఇస్తున్నాను.